నర్సాపేటలోని సిపిఐ కార్యాలయంలో హరిశ్చంద్రాపురం నగరకల్లు ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ప్రభుత్వం ప్రారంభించి మన పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల పరిధిలో ఉన్న సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీరుని, 3 జిల్లాల ప్రజలకు తాగునీరుని అందించాలని లక్ష్యంతో ఈరోజు మనం అఖిలపక్ష రైతు సంఘాల, కార్మిక సంఘాల, ప్రజా సంఘాల సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మేము ఒకటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే మీరు రైతుల దగ్గర నుంచి 3,500 ఎకరాలని ఈ ఎత్తిపోతల పథకానికి రైతుల వద్ద తీసుకునే భూమిని రైతుల్ని సంతోషకరంగా ఇచ్చే విధంగా రైతులని ఒప్పించి రైతుల వద్ద నుండి ఈ భూమిని తీసుకొని ఏదైతే వైకుంఠాపురం దగ్గర ఒక లిఫ్ట్ని, అదేవిధంగా లింగాపురం దగ్గర ఒక లిఫ్ట్ని, అదేవిధంగా రాజుపాలెం దగ్గర ఒక లిఫ్ట్ని, అదే కోసూరు దగ్గర ఒక లిఫ్ట్ని, నర్సింగ్పాడు దగ్గర ఒక లిఫ్ట్ని, 5 పంప్ సెట్లని పెట్టి ఎత్తిపోసే పథకం. దీని ద్వారా 80వ జవహర్ నాగార్జున పులి కాలువలో నకరికల దగ్గర దీన్ని ఎత్తిపోయడం జరుగుతుంది. ఎత్తిపోయడం అనేది గతంలోనే టీడీపీ ప్రభుత్వం 2018 సంవత్సరంలో అప్పుడు ఈ శంకుస్థాపన నదుల అనుసంధానంలో భాగంగా హరిశ్చంద్రాపురం దగ్గర శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పుడు నుండి తర్వాత వచ్చిన ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఓడిపోవటం, తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఆ పేరును మార్చి వైఎస్ఆర్ పల్నాడు జిల్లా కరువు నివారణ వికేంద్రీకరణ పథకం అని దాని పేరు మార్చడం జరిగింది. పేరు మార్చడం తప్ప ఎటువంటి ఉపయోగం జరగలేదు. పల్నాడు జిల్లాలో కరువుని ఏమాత్రం కూడా వాళ్ళు నివారించడం పట్టుకోలేదు, రైతులు పట్టించుకోలేదు. మేము విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే అంటే ప్రభుత్వాన్ని, నాగార్జున సాగర్లో నీళ్లు రావాలి అంటే ఎగువ ప్రాంతంలో కర్ణాటక లాంటి ప్రాంతాల్లో వర్షాలు పడితే అక్కడి నుంచి ఆల్మట్టి డ్యామ్కి వచ్చి, నారాయణపురం డ్యామ్కి వచ్చి, అక్కడి నుంచి నాగార్జున సాగర్ రావాలంటే మధ్యలో శ్రీశైలం ఉండాలి. ఇవన్నీ నిండి రావాలి అని చాలా టైం పట్టి ఎగువ ప్రాంతంలో వర్షాలు పడితే తప్ప మనకి నాగార్జున పులికాల ఆయకట్లో రైతులకి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. మన రాష్ట్రాల్లో వర్షాలు పడ్డప్పుడు కూడా నీళ్ళన్నీ కూడా సముద్రం పాలైపోయింది. దాంట్లో భాగంగానే నదులు అనుసంధానం వల్ల ఈ ఎత్తిపోతల పథకాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం, గత టీడీపీ ప్రభుత్వం దీన్ని తీసుకోవడం జరిగింది. దీన్ని వెంటనే పూర్తి చేసి రైతులకి న్యాయం చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి నుండి ఈరోజు అఖిలపక్షం సమావేశం వేసి ఏదైతే ఈ పంపు హౌసులు ప్రారంభం చేస్తారో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా అఖిలపక్షాన్ని కూడా తీసుకెళ్ళి ఇది అందరం కూడా ఒకసారి పరిశీలించడం జరుగుతుందని, దీనిపై ఉద్యమం జరుగుతుందని, మిగతా ప్రకాశం, బాపట్ల జిల్లా రైతులతో కూడా మాట్లాడడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ